చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చే 10 ఆయుర్వేద సీక్రెట్స్. నమస్కారం. మీ చర్మం డల్గా కాంతి విహీనంగా ఉంటుందా? అలా ఉండడం వల్ల అందంగా లేను అనే భావన మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందా? పైగా ఎన్ని రకాల క్రీములు వాడినా ప్రయోజనం లేకుండా పోయిందనే నిరుత్సాహంలో ఉన్నారా? అయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీ చర్మం పూర్తిగా మారిపోతుంది. నిస్తేజంగా మొటిమలతో ఉండే మీ చర్మం ప్రకాశవంతంగా మరియు క్లియర్గా తయారవుతుంది. ఏవో నోటికి వచ్చిన కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టడం కోసం చేసింది కాదు ఈ వీడియో. మన భారతీయ గని అయినటువంటి ఆయుర్వేదం ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం అందించిన విలువైన సంపద మీ అందరికీ తెలియజేయడం కోసం చేసిందే ఈ వీడియో. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఆయుర్వేదం సూచించిన మొట్టమొదటి పదార్థం పసుపు. సౌందర్యాన్ని పెంచడం కోసం పసుపు గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు, కానీ అది చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు ఎవరో చెప్పి ఉండరు. ఆయుర్వేదం ప్రకారం చర్మ రక్షణలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకంటే ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే సమ్మేళనం మొటిమలను, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మం యొక్క ఛాయను ప్రకాశవంతంగా కూడా చేస్తుంది. పసుపులో కాస్త తేనె మరియు పెరుగు కలుపుకొని మిశ్రమంలా చేసి ముఖానికి అప్లై చేసి ఒక్క 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేయండి. తరచూ ఇలా చేయడం వల్ల మీ చర్మం ఖచ్చితంగా ప్రకాశవంతంగా మారుతుంది. కాకపోతే మార్కెట్లో దొరికే నాసి రకమైన పసుపుని వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సహజంగా దంచిన పసుపు కొమ్ముల నుంచి తీసిన పసుపునే వాడండి. వారం రోజుల్లో తేడా మీరే చూస్తారు. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే రెండవ పదార్థం వేప. ఆయుర్వేదంలో వేపాకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొటిమలతో బాధపడే వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలు మరియు చికాకును తగ్గించి చర్మాన్ని క్లియర్గా మార్చుతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన మరియు హానికర ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే ప్రకృతి మనకు ఇచ్చిన ఈ వేపాకులు లేదా వేప నూనె వాడి మొటిమలను తగ్గించుకోవడం చాలా శ్రేష్టం. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే మూడవ పదార్థం కలబంద. చాలా మంది పొడి చర్మంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మం పొడిగా మారడం వల్ల కొన్నిసార్లు దురద కూడా పెరుగుతుంది. ఈ పొడి చర్మం దూరం చేసుకోవడానికి తాత్కాలిక ఉపశమనాన్ని అందించే మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, కలబంద సహాయంతో ఖరీదైన మాయిశ్చరైజర్స్ అవసరం లేకుండానే సహజంగా చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా తాజా కలబంద జెల్ని అప్లై చేయడం వల్ల సన్ బర్న్స్ మరియు ఎగ్జిమా వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ వంటి లక్షణాలు నిండి ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే నాలుగవ పదార్థం చందనం లేదా గంధం. సౌందర్య సంరక్షణలో చందనం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ప్రొలిఫరేటివ్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు మెండుగా ఉంటాయి. చర్మంపై ముడతలతో బాధపడే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. దీంతో ముడతలు, ఫైన్ లైన్స్ పడకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ఇది స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది, చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది. అలాగే చర్మంలో పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ముఖ్యంగా సన్ ట్యాన్, పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే ఐదవ పదార్థం మంజిష్ట. కొన్నిసార్లు రక్తం శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా చర్మంపై మొటిమలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి మంజిష్ట మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ ఆయుర్వేద మూలిక రక్తాన్ని శుద్ధి చేసి మరియు నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా చర్మం స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన ఫలితాలను పొందడానికి మంజిష్ట సప్లిమెంట్స్ రూపంలో కూడా చేర్చుకోవచ్చు, లేదా మంజిష్ట ఆయిల్స్ని చర్మంపై అప్లై కూడా చేసుకోవచ్చు.
ఇవే కాకుండా మీ చర్మాన్ని పూర్తిగా ప్రకాశవంతంగా మార్చే పదార్థాలు ఆయుర్వేదంలో మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేవి మరింత ప్రభావవంతంగా పనిచేసి మీ చర్మం యొక్క ఛాయను కూడా మారుస్తాయి. సన్ ట్యాన్తో బాధపడే వారికి ఇవి చాలా అవసరం. అందుకే వీడియోను పూర్తిగా చూసి వాటిని కూడా తెలుసుకోండి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు మరియు ట్యాన్ని తొలగించడానికి ఆయుర్వేదం సూచించే 6వ పదార్థం నెయ్యి. ఆయుర్వేదంలో నెయ్యి చాలా ప్రధానమైనది. దీంట్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని లోతు వరకు హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. చర్మం యొక్క సహజమైన మెరుపుని కోల్పోయి నిస్తేజంగా కనపడే వారికి ఇది చర్మం యొక్క కాంతిని తిరిగి అందిస్తుంది. అలాగే చర్మం యొక్క ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేయడం లేదా ఇంట్లో తయారు చేసుకున్న ఫేస్ మాస్కులలో దీన్ని కలుపుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను సులువుగా పొందుకోవచ్చు. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు మరియు ట్యాన్ తొలగించడానికి ఆయుర్వేదం సూచించే 7వ పదార్థం రోజ్ వాటర్. ఆయుర్వేద చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ శతాబ్దాలుగా ఉపయోగించబడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు హైడ్రేటింగ్ లక్షణాలు చర్మం యొక్క pH ను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మంపై ఉండే ఓపెన్ పోర్స్ ను దూరం చేస్తుంది. రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయడం లేదా టోనర్ గా ఉపయోగించడం వల్ల చర్మం రిఫ్రెష్ అయ్యి పునరుజ్జీవనం పొందుతుంది. అంతేకాకుండా నిస్తేజాన్ని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు మరియు ట్యాన్ని తొలగించడానికి ఆయుర్వేదం సూచించే 8వ పదార్థం కుంకుమ పువ్వు. అల్ట్రావైలెట్ కిరణాలకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం మరియు హార్మోన్ల మార్పులు చర్మంలో మెలనిన్ ఏర్పడడానికి మరింత దారి తీయవచ్చు. ఫలితంగా చర్మంపై హైపర్ పిగ్మెంటేషన్ మరియు డార్క్ ప్యాచెస్ ఏర్పడతాయి. ఒకవేళ మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఇక మీకు ఆ చింత అక్కర్లేదు. ఎందుకంటే కుంకుమ పువ్వును ముఖానికి ఉపయోగించడం వల్ల అనేక మచ్చలు తొలగిపోయి సహజమైన కాంతి అందిస్తుంది. అదనంగా ఇది డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ వంటి మచ్చలను సున్నితంగా తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ట్యాన్ ను తొలగించి కాంతివంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్ తొలగిపోవడం వల్ల చర్మం దాని యొక్క ఛాయను తిరిగి పొందుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కుంకుమ పువ్వును పాలల్లో కలుపుకుని తాగవచ్చు. లేదా దీంట్లో కాస్తంత తేనె, కొబ్బరి నూనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే 9వ పదార్థం అశ్వగంధ. అశ్వగంధ అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శతాబ్దాలుగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. ఇది అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ఒత్తిడిని ఎదుర్కోవడానికి శరీరానికి సహాయపడే శక్తివంతమైన అడాప్టోజన్ గా పనిచేస్తుంది. అడాప్టోజన్ అంటే శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా ఉండడానికి సహాయపడే ఒక సహజమైన పదార్థం. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఈ ప్రయోజనాలు పొందడానికి అశ్వగంధను అంతర్గతంగా మరియు బాహ్యంగా 2 రకాలుగాను ఉపయోగించుకోవచ్చు. బాహ్యంగా ఉపయోగించడానికి 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడిని నీరు లేదా తేనెలో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ అంతటా అప్లై చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఆయుర్వేదం సూచించే చివరి పదార్థం ఉసిరి. ఆయుర్వేదంలో ఉసిరి చాలా ప్రాముఖ్యమైనది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్లతో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేస్తాయి. ఫలితంగా చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి ఏర్పడకుండా చూస్తాయి. ఎండ, దుమ్ము, ధూళి కారణంగా చర్మంపై ట్యాన్ ఫామ్ అవుతుంది. దీని కారణంగా ముఖం నిర్జీవంగా మారిపోతుంది. ఉసిరి రసంలో కొంచెం తేనె కలిపి ముఖానికి ట్యాన్ ఉన్న ఏరియాలో అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని క్లీన్ చేస్తాయి. వారానికి ఒకసారి ఇది అప్లై చేయండి. చర్మం ఫ్రెష్ గా కాంతివంతంగా మారుతుంది. ఈ ఆయుర్వేద నివారణలు వాడిన తర్వాత మీ చర్మం పూర్తిగా ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యవంతంగా మారడం మీరే గమనిస్తారు. ఈ రెమెడీస్ వాడిన తర్వాత మీరు ఎటువంటి తేడా గమనించారో క్రింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గనక ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఆయుర్వేదం మీకు గొప్పగా సహాయపడుతుంది. ఆయుర్వేద వైద్యం కోసం ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ కోసం చూస్తున్నట్లయితే వర్ధన ఆయుర్వేద మీకు చక్కగా సహాయపడుతుంది. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు
7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా మీరెందుకు ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరింత ఆయుర్వేద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.